సండే మేము పని చేయం కదా నిన్న పేపర్లలో వచ్చింది. మన శ్రీధర్ బాబు గారు, బట్టి విక్రమార్క గారు, పొన్నమన వీళ్ళందరూ కూర్చొని ఏం స్కామ్ అయింది రాబాయ్, ల్యాండ్ స్కామ్ అయిందంట, ఏడైంది 50,000 కోట్లు అని అంటారు. టెండర్ లేక తీయాలి మేము, స్కామ్ ఎడికైనా అవుతుంది రాబాయ్. ఇప్పుడు డిస్కామ్లో బయటికి తీస్తున్నాం, ఆగు మొత్తం మీరు బట్టబాయిలు చేస్తాం ఆగని చెప్పి డడ్డనకర డమ్ డిమ్కా కొట్టేసిరు మొత్తం. ఆడ తీన్మార్ దోమార్ చేతల్ బ్యాండ్ అన్నీ టిపిరి డమ్ కొట్టేసిరు. అయితే కాంగ్రెస్కి కూడా నేను పరిచయం చేద్దామని అనుకుంటున్నా. ఏంటంటే కాంగ్రెస్ కహాని నిజాయితీ కుర్బానీ, జనానికి మిగిలేది ఏంద్రా నాయన అంటే పరేషాని కాదా ఫ్రెండ్స్? నిన్న మొత్తం ఈ పంచాయతీ ఏం నడిచిందని అంటే డ్రామా హై, ఎవిడెన్స్ డ్రై, కాంగ్రెస్ ఆరోపణల స్కామ్, ఆధారాలు లేక అయిపోయింది స్పామ్ అని చెప్పి నిపుణులు మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారు అని చెప్పి మాట్లాడితే, ఇప్పుడు కాంగ్రెస్ ఏదైతే ఆరోపణ చేసింది కదా కంప్లీట్గా ఎక్సెట్రా ఇది అందుకే నేను చదవదలుచుకోలే. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఫైర్ ఇలా పంచాయతీ ఎక్కువ ఉంటుంది, మన టైం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి మళ్ళీ ఇది ఫ్యాక్టరీ ఆఫ్ ఫిక్షనా లేకపోతే ఫ్రాడా అనేది ఇక కాంగ్రెస్ వాళ్ళే చెప్పాలా. ఎందుకనంటే వాళ్ళ ఓన్ సొంత కళలతో కహానీలతో మాట్లాడే ఆధారాలు ఎవిడెన్స్లు కావు సార్. ఇది ఎన్నోసార్లు చెప్పిన కాంగ్రెస్ పార్టీకి. వీళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ అక్యూజ్ చేస్తారు, దాని తర్వాత ఆలోచిస్తారు, ప్రూవ్ అయితే ఎప్పటికీ చేయరు. అంటే దే అక్యూజ్ ఫస్ట్, థింక్ లేటర్, బట్ ప్రూవ్ నెవర్. నో దిస్ ఈస్ ది ఐరనీ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ తెలంగాణ. ఇప్పుడు నేను ఏమడుగుతున్నా అంటే మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్ పొలిటికల్ సర్కస్ తెలంగాణలో అవుతుంది ఫ్రెండ్స్. ఇది వాస్తవం. ఏమవుతుంది గిరీష్ చెప్పు అని అంటే, వెల్కమ్ టు ది మంత్లీ ఫేక్ స్కామ్ ఫెస్టివల్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నేను చెప్తా. వీళ్ళు ఏమని అంటారు, 50,000 కోట్లు కాళేశ్వరం స్కామ్ అయింది అని చెప్పి ఏదో పీసీ ఘోష్ కమిషన్లో ఏదో మాట్లాడినట్టు నాకు గుర్తుంది. 1,00,000 కోట్లు లూట్ అయినాయి అని మాట్లాడతారు. ఫార్ములా ఈ స్కామ్ అంటారు, ఇవాళ పవర్ పర్చేస్ స్కామ్ అని చెప్పి మాట్లాడతారు. అయితే ఎవ్రీ అలిగేషన్ ఏదైతే వీళ్ళు చేస్తారు కదా, ప్రతి ఆరోపణలు ఏదైతే చేస్తారు కదా, మళ్ళీ డాక్యుమెంట్లు ఏమైనా చూపించిరానంటే చూపించలే. కేసు ఏమైంది రానంటే వీళ్ళ స్టేట్మెంట్లతోనే సంకనాకిపోయింది, కొలాప్స్ అయిపోయింది. ఎందుకనంటే వీళ్ళు కేవలం అబద్ధాలు ఆడరు, ఆ అబద్ధాలతో ఒక కొత్త ఇండస్ట్రీ రన్ చేసేస్తారు. వీళ్ళు ఫ్యాక్టరీ పెట్టేస్తారు, అబద్ధాల ఫ్యాక్టరీ. అందులో ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. మళ్ళీ ఆ ఉద్యోగాల అవకాశాల కోసం మీరు ఎదురు చూస్తారు చూడు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో. ఇక దీనికంటే దరిద్రం దండయాత్ర చేసినట్టు కాదా అని చెప్తున్నా. ఈ మాట నేను ఎందుకు అంటున్నా అంటే బ్రదర్, వీళ్ళు చేసిన ఆరోపణలు ఒకసారి నేను క్రొనాలజికల్ ఆర్డర్గా తీసుకొని చెప్తాను మీకు. పీసీ ఘోష్ కమిషన్ కూడా రిపోర్ట్ తీసుకున్నారు. 50,000 కోట్ల స్కామ్ అని చెప్పి ఎప్పుడన్నా కమిషన్ రిపోర్ట్ చెప్పిందా? ఏడ కూడా చెప్పలే. కమిషన్ యాక్చువల్గా ఏం చెప్పింది, నువ్వు మోటార్ పంప్ ప్రొక్యూర్మెంట్ ఉంటుంది చూడు, దాన్ని రివ్యూ చేయి. మెయింటెనెన్స్ మాడ్యూల్ ఏదైతే ఉంది చూడు, దాన్ని స్ట్రెంగ్తన్ చేయి. రీడిజైన్ ఆప్షన్స్ ఉన్నాయి చూడు, దాన్ని నువ్వు ఎవాల్యుయేట్ చేయి. ఎగ్జిక్యూషన్ టైమ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో చూడు, నువ్వు దాన్ని ఆడిట్ చేయి. ఇది కదా పీసీ ఘోష్ కమిషన్ చెప్పింది. నేను తప్పు మాట్లాడినా? 50,000 కోట్ల కరప్షన్ అనేది ఏడన్నా కనబడ్డదా? కనబడలే. బేనామీ పేమెంట్ల గురించి ఏమైనా డిస్కషన్ చేసినరా? పోనీ కాంగ్రెస్ వాళ్ళు మనకు చెప్పినరా? చెప్పలే. మనీ మిస్అప్రోప్రియేషన్ అని చెప్పి లొల్లి పెడతారు. ఏడ జరిగింది దానికి ఏమైనా ఆధారం పెట్టిరా? పెట్టలే. ఫాల్స్ బిల్లింగ్, షెల్ కంపెనీస్, షెల్ ఫార్మ్స్ బయట పెట్టిరా? పెట్టలే. రొటీన్ టెక్నికల్గా ఏం మాట్లాడిరానంటే కాంగ్రెస్ అరిగిపోయిన టేప్ రికార్డ్ క్యాసెట్ని పెట్టిరు, రీల్ ఇరిగిపోయిన దాన్ని. వీళ్ళ రికమెండేషన్లు పొలిటికల్ ఫిక్షన్లతోనే ఆధారాలు ఎట్లయితాయి బ్రదర్? ఇప్పుడు చూడు, దీని కథ కూడా గట్లనే పాడవుతుంది. పవర్ ప్రొక్యూర్మెంట్ డ్రామా. ఇగో ఈడ అన్నారు కదా, ఎక్కడ అగ్గువకు దొరికితే అక్కడ నుంచే కరెంట్ అని చెప్పి ఏదో వీళ్ళు మాట్లాడుతున్నారు, మొత్తం తీస్తామని చెప్తారు కదా. ఈ పవర్ ప్రొక్యూర్మెంట్ డ్రామా ఏమున్నది రానంటే, ఏదో ఇప్పుడు పాత పార్టీని, ప్రభుత్వ పార్టీని, గీఆర్ఎస్నో వీళ్ళు ఎక్స్పోజ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. బట్ వీళ్ళు యాక్చువల్గా ఏమవుతుంది తెలుసా ఫ్రెండ్స్, వీళ్ళు ఎక్స్పోజ్ అవుతున్నారు దెమ్సెల్వ్స్. పవర్ పర్చేస్ స్కామ్ అని చెప్పి చెప్తారు. డిస్కామ్ లాస్లో ఎంత అని చెప్పారు, రేవంత్ అన్న పీపీటీ ఇచ్చిండు అనుకుంటా అప్పట్లో, కొత్తగా ముఖ్యమంత్రి అయినప్పుడు, కొత్త మురిపంలా ఏమని చెప్పిండు, 62,000 కోట్ల స్కామ్ జరిగింది, డిస్కామ్ లాసెస్ జరిగింది అని చెప్పి చెప్పిండు. ఇప్పుడు కాంగ్రెసే అడ్మిట్ చేసింది కదా, దీనికి కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరన్నా తిప్పి కొడతారా? నేను బేషరతున క్షమాపణ చెప్తా ఇఫ్ ఐఎమ్ రాంగ్. మీరే అడ్మిట్ చేసిరు కదా, 50% టారిఫ్ హైక్ కావాలా అని చెప్పిరు కదా. ఇప్పటిదాకా మీకు గ్రీన్ పవర్ మీద ఏమైనా క్లారిటీ ఉందా? ఫ్రజైల్ సిస్టమ్లా ఏదైనా ఇన్హెరిట్ చేయాలన్న మీకు ఆలోచన ఉందా? మీరు ఏదైనా కుప్పగూలిపోతున్న మార్కెట్లను స్టెబిలైజ్ చేసే ఆలోచన కానీ, లేకపోతే మీకు ఏమైనా ఆచరణ చేసే దిశ నిర్దేశం మీకు ఏమైనా ఉన్నదా? అసలు డిమాండ్ ఫోర్కాస్టింగ్ అనేది కాంగ్రెస్లో ఉన్నదా? పవర్ డిమాండ్ ఫోర్కాస్ట్ ఎప్పుడైనా చేసిరా? పెట్టురు బయట, నెక్స్ట్ పేపర్లలో వచ్చి పెట్టురు, నేను మాట్లాడతా. ఇప్పటిదాకా ఫోరెన్సిక్ ఆడిట్ బయట పెట్టలే. పవర్ సెక్టార్ మీద ఫోరెన్సిక్ ఆడిట్ ఏదైతే ఉంటుందో దాన్ని బయట పెట్టలే. ఇల్లీగల్ కాంట్రాక్ట్ ఎవడన్నా ఐడెంటిఫై అయ్యిందా? ఎవడు చేస్తున్నాడు ఇదంతా? అది కాళేశ్వరం కానీ, పవర్ సెక్టర్ కానీ, ఏదైనా కానీ. అసలు యాక్చువల్లీ ఇది స్కామా? వీళ్ళ మాటలే వీళ్ళకు రిబ్యూటల్ అయిపోతాయి, మనం సపరేట్గా మాట్లాడాల్సిన అక్కర్లే.
ఎందుకంటున్నా తెలుసా, ఫార్ములా ఈ ఫైల్ కూడా తీసుకొని చూడును, 600 కోట్ల లూటీ అయింది. మళ్ళీ నెల్సన్ సర్వేలోనేమో 690 కోట్లు రాష్ట్రానికి వచ్చినాయి, రాష్ట్ర ఖజానాకు వచ్చినాయి అని చెప్పి చెప్తారు. వీళ్ళు ఏం చేసిర్రు అని అంటే ఒక కంప్లైంట్ ఆరోపణ బయట పెట్టినరు, ఆధారాలు ఏం పెట్టిర్రు అని అంటే నథింగ్. యూ కెనాట్ డ్రిల్ ఎనీథింగ్ ఫ్రమ్ నథింగ్. కాంగ్రెస్ పార్టీకి చెప్తున్నా, నథింగ్లకని నువ్వు ఎవ్రీథింగ్ డ్రిల్ చేయలేవురా బై. పేమెంట్ కన్సెషన్ బేస్డ్ అని అన్నాడు, లంసమ్ అని మాట్లాడతారు. రోడ్లు కట్టిర్రు, నెక్లెస్ రోడ్ చుట్టూ అని అంటే అసెట్లే కదా, రోడ్లు ఉన్నాయి కదా, ఇప్పటికైతే కనబడుతూనే ఉన్నాయి కదా. మళ్ళీ ఫైనాన్షియల్ డీవియేషన్ ఏమైందిరా నాయన అని అంటే ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ ఇంతవరకు పెట్టది. కాంట్రాక్ట్ వేరియేషన్ అయిందంటే ఇప్పటిదాకా చూపెట్టరు. టెండర్ ఇర్రెగ్యులారిటీ ఏమైనా జరిగిందని అడ్మినిస్ట్రేటివ్ ల్యాప్సెస్ని పట్టుకొని కరప్షన్ అని అంటారు. ఇలా బ్రేవో కల్చర్ ఉంటుంది చూడు, ఇలా బ్రేవో కల్చర్. మీది కాంగ్రెస్ బ్రో కల్చర్ ఫ్రెండ్స్, బ్రేవో కల్చర్ కాదు. మీ ఫైల్స్ అన్నీ సైలెంట్గా ఉన్నాయి, మీకు అది అర్థమై వస్తలేదు. ఇంకా కొంచెం జర డీటెయిల్గా పోయినాం అనుకో, నిన్నటి దాంట్లల్లా ఇలా దాంట్లల్లా మళ్ళీ హైడ్రా ఏం చేసిర్రు, మూసి ఏం చేసిర్రు అని అంటే పెద్ద పెద్ద ప్రామిస్ చేసిర్రు, జీరో ఎగ్జిక్యూషన్కి అడుకున్నది. న్యూ కమాండ్ కంట్రోల్ మాట్లాడినరు హైడ్రాది, ఏమన్నా అయిందా? సిటీ మొత్తం ఏఐ సర్వలెన్స్ అని మాట్లాడిరు, ఏమన్నా అయిందా? ఒక్కటన్నా సింగిల్ డిపిఆర్ ఇప్పటిదాకా అప్రూవ్ చేసిండ్రా? ఆన్ గ్రౌండ్ యాక్టివిటీ ఏమున్నదని అంటే శూన్యం. కేవలం పేర్లు మార్చిండ్రు, ఉన్నదాన్ని రీడిజైన్ చేసిర్రు, దాని తర్వాత అబ్రక దబ్రా అని చెప్పి మాట్లాడేసిండ్రు. హైడ్రా పేరుకి ఇలా హైకోర్టు కమిషనర్ గారికి చివాట్లు పెడుతున్నది, మీరు రాకపోతే మీ మీద కంటెంప్ట్ వేస్తాము, జైలుకు పంపించాల్సి వస్తుంది అని చెప్పి మాట్లాడుతున్నది. హైడ్రాలజికల్ క్లియరెన్స్లు లేవు, ఫుడ్ ప్లేన్ క్యాల్కులేషన్స్ లేవు, ఫుడ్ ప్లేన్ క్యాల్కులేషన్స్ లేవు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏమైనా కన్సల్ట్ చేసిరంటే అవి లేవు. ఈకో సెన్సిటివ్ జోన్లు మ్యాపింగ్లు లేవు. మృగవాణి లాంటి నేషనల్ పార్కులు సుమారు 200 ఎకరాలు ఎర్రట అని చెప్పి డిక్లేర్ చేస్తుండ్రు, వీళ్ళకి పట్టింపులు లేవు. కేవలం ఫోటోషాప్ గవర్నెన్స్ నడుస్తున్నది అన్న. ఈ ఆరోపణల బదులు ఈ ఆరోపణలు ఫస్ట్ మీరు ఎదుర్కొంటారు. పెన్షనర్ లిస్టులు ఏం చేసిండ్రు? ఇప్పటిదాకా ఏదో చేసేస్తాం, పీక్ కట్టలు కట్టేస్తాం అని చెప్పారు, ఏం చేసిండ్రు? మిలియన్స్ ఆఫ్ ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అవుతున్నాయి. మీ దగ్గర రోడ్ మ్యాప్ లేదు, టైం లైను లేదు, ఇప్పటిదాకా ఒక క్యాబినెట్ నోటు లేదు. ఏం మాట్లాడతారండి మీరు ప్రజల సమస్యల మీద? కాంగ్రెస్ వాళ్ళు ఫీ రియంబర్స్మెంట్ అని మాట్లాడుతుండ్రు, స్టూడెంట్లు సఫర్ అవుతున్నారు, జూబ్లీ ఎలక్షన్ల ముంగట తమాషాలు చేస్తున్నారా అని చెప్పి మాట్లాడితే అబ్బా మా అన్న ఏం మాట్లాడిండని ఛాతి గుద్దుకున్నాం. దాని తర్వాత ఏమైందని అంటే మా ఛాతీలు చపాతీలు అయిపోయినాయి గుద్దుకొని. హాస్టల్ ఫెసిలిటీలు షార్టేజ్లలో ఉన్నాయి, ఇన్స్టిట్యూషన్స్ చూస్తున్నారు, చోక్ అవుతున్నాయి. కాంగ్రెస్ ఏమో సైలెంట్ పాత్ర పోషిస్తున్నది. పీడిఎస్ రైస్ స్కామ్ మీద ఏమైనా మాట్లాడుతున్నారా అండి? వీళ్ళంతా 7 లక్షల మెట్రిక్ టన్నుల ఇర్రెగ్యులారిటీలు జరిగినాయి. మిడిల్ మెన్లు, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డైవర్జన్లు, ఇంటర్స్టేట్ ట్రాఫికింగ్లు, దీని మీద ఏమన్నా చర్చ జరుగుతున్నదా? ఎవడన్నా మాట్లాడుతున్నాడా? కాంగ్రెస్ కేవలం నటన చేస్తున్నది, నోటువర్ది పనులు ఏం చేస్తున్నది అని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే మీ నెట్వర్క్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి ఇవన్నిట్లా. ఇక ల్యాండ్ అండ్ ఫారెస్ట్ స్కామ్ల మీద నేను ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. మీరు ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. మళ్ళీ కంచే గచ్చిబోలి హెచ్యూ ల్యాండ్ల మీద ఈకో ఎంక్రోచ్మెంట్ ఫ్రెండ్లీ డెసిషన్స్ ఎవరికి ఇచ్చిండండి? మీరే కదా. ప్రైవేట్ డెవలపర్లకు థమ్స్అప్ చూపించింది ఎవరండి? మీరే కదా. యూనివర్సిటీ యాక్ట్ వైలేషన్స్ చేసింది ఎవరండి? మీరే కదా. సిండికేట్ల కోసం ప్రాఫిట్లు చేస్తానన్నది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కదా. మృగవాణి నేషనల్ పార్క్ తీసుకుంటానైతే మీ తలకాయలు ఎడబెట్టుకుంటారని చెప్తున్నా నేను. బౌండరీ ఆల్టరేషన్స్ జరిగినాయి, ఈకో సెన్సిటివ్ జోన్ వైలేషన్లు జరిగినాయి, రియల్ ఎస్టేట్ ఇన్ఫ్లుయెన్స్ సస్పెక్టెడ్ ఉన్నది. ఇమాజినరీ స్కాములు, ఇవి మళ్ళా ఇమాజినరీ అయినా లేకపోతే రియల్ వన్సా? పీసీసీఎఫ్కి నేను 3 రోజుల నుంచి ట్రై చేస్తున్నా ఫ్రెండ్స్, ఐ నీడ్ అన్ అపాయింట్మెంట్ అని. ఐ డెఫినెట్లీ అగ్రీ దట్ షీ మైట్ బి బిజీ. ఆబ్వియస్గా మనకంటే వాళ్ళకి ఎక్కువ పనులు ఉంటాయి, నేను కాదని అంటలేను. యావత్ తెలంగాణకు పీసీసీఎఫ్ వారు. బట్ ద ప్రాబ్లం ఏందని అంటే అలా కింద ఉన్నారు చూడు, జీతాలు తీసుకుంటారు కదా మన ట్యాక్స్ పేర్ల పైసలతోని. మేడం ఇట్లా ఫోన్ చేస్తున్నాడు 3 రోజుల నుంచి చిత్రగుప్త సంస్థ, మేము ఎప్పుడు ఇవ్వాలా మీకు అపాయింట్మెంట్ అని అనే టైం కూడా లేదా? ప్రభుత్వ ఉద్యోగులు సెలెస్టియల్ బాడీలు కాదు. మీరు నా ఫోన్కి రెస్పాన్స్ ఇచ్చినా నాకు ప్రాబ్లం లేదు, ఇవ్వకపోయినా ప్రాబ్లం లేదు, ఇచ్చినా ప్రాబ్లం లేదు, ఇవ్వకపోతేనే ఇంకా అసలే ప్రాబ్లం లేదు. ఇక నేను ఏం చేయాలో నేను అది చేస్తే ఇక అండ్ ఐఎమ్ ఫైటింగ్ ఫర్ ది రైట్స్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ తెలంగాణ. వాళ్ళ ట్యాక్స్ పేర్ల పైసల కోసం కొట్లాడుతున్నా. మీ లెక్క చెట్ల మీద ఇస్తరాకులు కుడతలేం మేము. ఇది ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా? పొద్దుగా లేస్తే ఆడ మీద పంచాయతీలు మాట్లాడాడు తప్ప ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి. గ్లోబల్ ఇమేజ్ కూడా ఖరాబ్ చేసిర్రు మిస్ వరల్డ్ పంచాయతీల. అదొక ప్రాస్టిట్యూషన్ అదైపోయింది అప్పట్లో. ఎంఓయూలు ఏమైనాయి, అప్రూవల్స్ ఏమైనాయి, రెడీనెస్ ఏమైనాయి అంటే ఇంటర్నేషనల్ ఎంబారస్మెంట్ జరిగింది, అన్ప్రొఫెషనల్ బ్రాండ్ పడ్డది భాగ్యనగరానికి. ఇవాళ ఎకనామిక్ అఫెన్స్ వింగ్ వచ్చి ఎఫ్ఐఆర్ ఎవరి మీద ఫైల్ చేసిందండి? మళ్ళీ కాంగ్రెస్ పార్టీ యొక్క ఏఐసిసి లీడర్లు, అలా దిగ్గజ నాయకులు, కాంగ్రెస్ దిక్సూచకులు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారి పైన కేసులు బుక్ అవుతాయి. మళ్ళీ అన్ని సంస్థలు ఇల్లే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఏజేఎల్, యంగ్ ఇండియా, డిటాక్స్,
మర్చెండైజ్, ఇవన్నీ ఏమేం కేసులు బుక్ అయితే చీటింగు, బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, బెనామీ ప్రాపర్టీ లాండరింగు, క్రిమినల్ కాన్స్పిరసీలు. మళ్ళీ వీళ్ళు వచ్చి మనకు నీతులు చెప్తారు చూడు ప్రెస్ మీట్లు పెట్టి. అన్న మీ చరిత్రలో కాంగ్రెస్ అండ్ కరప్షన్ ఆర్ సినానిమ్స్ టు ఈచ్ అదర్. కాంగ్రెస్ కరప్షను వేరే వేరే వర్డ్లు కాదు ఫ్రెండ్స్, అవి రెండు ఒకటే. ఇది పంచాయతీ. కాంగ్రెస్ డిజానెస్టీ ఏం మాట్లాడాలో చెప్పు. నువ్వు ఫస్ట్ ఒక అలిగేషన్ చేస్తావు, ఆరోపణ చేస్తావు, తర్వాత ప్రెస్ మీట్ పెడతావు, మీడియాకి లీక్ ఇస్తావు, తర్వాత ఈ మీడియా లీకులు, ఈ అలిగేషన్ ఆరోపణలతో ప్రజలను మభ్యపెట్టి పవర్లకు వస్తావు. పవర్లకు వచ్చిన తర్వాత ఇప్పటిదాకా ఒక్క ఎవిడెన్స్ పెట్టిన రైలు, ఒక్క ఎవిడెన్స్ వీళ్ళు చేసిన ఆరోపణలకు. దాని తర్వాత వీళ్ళు చేసిన అబద్ధాల ఆరోపణలకు బొందల గడ్డల మీద మొలలు కొడతారు. తర్వాత కొత్త అబద్ధం మొదలెడతారు, మళ్ళీ ఆ అబద్ధాన్ని డైవర్జన్ టాక్టిక్ లెక్క యూజ్ చేస్తారు. ఇది ఒకటే కాంగ్రెస్ గవర్నెన్స్ మోడల్. కాంగ్రెస్ స్కాములను ఎక్స్పోజ్ చేయదు. నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ స్కాములని ఇన్వెంట్ చేస్తుంది, అది ఎక్స్పోజ్ చేయదు, ఇన్వెంట్ చేస్తుంది. ఇంకా కరెక్ట్గా చెప్పాలనంటే ఒక గవర్నమెంట్ ఆఫ్ గాసిప్ ఏంది అని అంటే కాంగ్రెస్ ఫెరీ టేల్స్ అని చెప్పి మాట్లాడతారు. తెలంగాణ ఫ్యాక్ట్ బేస్డ్ గవర్నెన్స్ అడుగుతున్నది. కాంగ్రెస్ వాళ్ళకి చెప్తున్నా, ఫిక్షన్ బేస్డ్ పాలిటిక్స్ కాదు. మేము మాట్లాడింది ఏమన్నా తప్పైతే మమ్మల్ని ఉతికేయండి ఫ్రెండ్స్, కానీ కరెక్ట్ మాట్లాడితే ఒక నలుగురికి షేర్ చేయండి. భారత్ మాతాకి జై.